గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భవిష్యత్తులో కూడా వెంకటరెడ్డి గారు అన్నట్టు హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే ఒక ఫిలిం ఇండస్ట్రీకి హబ్గా మార్చాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సరే ఇవాళ జూబ్లీ సెలక్షన్ రావచ్చు, కానీ దీనికంటే ముందే దిల్రాజు గారితో మాట్లాడినప్పుడు కానీ మిగతా మంత్రులతో మాట్లాడినప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ సంబంధించి ఇక్కడ అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వెదర్ కండిషన్స్ బాగుంటాయి, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, అన్ని రకాలైనటువంటి ప్రజానికాన్ని ఏ భాష వాళ్ళైనా కానీ దాన్ని హక్కును చేసుకొని దీన్ని డైజెస్ట్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ హైదరాబాద్ నగరానికి. కాబట్టి దీన్ని మనం ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే అంత పెద్ద ఎత్తున చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి స్పష్టంగా మీకోసం ప్రతి సందర్భంలో మీరు నిలబడ్డారు. కాళేశ్వరరావు గారు 80s నుంచి చెప్పారు, నిజమే. ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఇండస్ట్రీ కోసం నిలబడదు. భవిష్యత్తులో కూడా మేము నిలబడతాం. ఈ ఇండస్ట్రీ ఎదగాలని బలంగా కోరుకునేటువంటి ఇది ఎంత ఎదిగితే అంత ఉపాధి ఇక్కడ పెరుగుతుంది. ఉపాధితో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. దీంతో నగరం అభివృద్ధి చెంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆలోచన ప్రగాఢంగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆ దిశలో ఈ ఇండస్ట్రీ పెరగటానికి ఈ ప్రభుత్వం బలంగా ఉండాలి. ఈ ప్రభుత్వం బలంగా ఉంటే ఈ ఇండస్ట్రీ ఇంకా బలంగా ఎదుగుతుంది. పెద్దలందరూ మీకు ఎక్కడ అవకాశం ఉన్నా ఎవరితో ఒక మంచి మాట చెప్పి ఒక వ్యక్తిని ఓ రకంగా బూత్లో పంపించడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు 4 మాటలు మంచి మాటలు చెప్పి డ్రైవ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే ఫెడరేషన్ సంబంధించి కొన్ని సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా వాటన్నింటినీ అడ్రస్ చేస్తుంది ప్రభుత్వం. ఫిలిం క్లబ్కు సంబంధించినటువంటి అంశం కానీ మిగతా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు కూడా చెప్పారు. తప్పనిసరిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను, ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ అడ్రస్ చేస్తాం. కేఎస్ రామారావు చెప్పినట్టు మేమంతా ఇందులో మెంబర్సే. ఇది బాగుండాలని కోరుకునేటువంటి ఇందులో మెంబర్స్ కూడా కాదు. అట్లాగే మా అసోసియేషన్ సంబంధించి కూడా స్థలం గురించి చెప్పారు, ఆఫీస్ నిర్మాణం. తప్పనిసరిగా ఎంపీసీ చైర్మన్ గారితో మాట్లాడి మీ ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరితో కూడా మాట్లాడి దాన్ని కూడా ప్రభుత్వ పరంగా సార్ట్అవుట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత రియలైజేషన్లో కూడా అది మెటీరియలైజ్ అయ్యేటట్టు కూడా చేస్తామని చెప్పి అందరికీ కోరుతూ ఇంకా భవిష్యత్తులో బాగా ఇండస్ట్రీ ఎదగాలని, మంచి మంచి సినిమాలు రావాలని, చిన్న సినిమాలు కూడా రావాలని, కార్మికులందరికీ ఉపాధి అవకాశం దొరికేటట్టు ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ జరగాలని, ఆ సినిమాల సంఖ్య తగ్గకుండా ప్రతి సంవత్సరం ప్రొడక్షన్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.